హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మనమున్న బిజీ లైఫ్స్లో వీకెండ్ వస్తే చాలు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి బయటకు వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి రావాలి అని అనుకుంటాం కదా. వాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో బోర్ కొడుతుంటుంది, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉంటారు. అందుకని మేము కూడా వీకెండ్లో ఇషా ఫౌండేషన్ వెళ్దామని అనుకున్నాము. దానికోసం మేము బిఎంటీసీ బస్ బుక్ చేసుకున్నాం అన్నమాట. మాకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే ఫర్ పర్సన్ 500 రూపీస్ టికెట్. ఇంకా వాళ్ళే 5 ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మనల్ని బస్ స్టాప్లో వదిలేస్తారు. ఈ బస్ వచ్చేసి ఎవ్రీడే ఉంటాయి. టైమింగ్స్ కూడా 11:30, 11, 12, 12:15, 12:30, 12:45 ఇలాగా టైమింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. మేమైతే 12:45 బస్ బుక్ చేసుకున్నాము. 12:45కి మేము బస్సు ఎక్కాము. 12:45కి కెంపగూడ బస్ స్టాప్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్లో ఉంటుందన్నమాట బస్సు. అక్కడ బస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే భోగ నందీశ్వర టెంపుల్కి తీసుకెళ్ళింది. అక్కడైతే నందీశ్వరుడు చాలా పెద్దగా ఉందన్నమాట. దాని తర్వాత బసవన్న టెంపుల్కి తీసుకెళ్లారు. ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్. ఎంత పెద్దగా ఉందంటే చాలా విశాలంగా ఉందన్నమాట. బయట చుట్టూ పార్క్ ఉంది. తర్వాత లోపల గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అరుణాచల శివుడు ఉన్నాడనమాట. చాలా బాగుంది టెంపుల్లో. దర్శనం అయితే బాగా అయింది మాకు. ఇదంతా కూడా 1 డే ట్రిప్ అనమాట. 1 డేలోనే మనకి 5 ప్లేసెస్ చూపించేసుకొని మళ్ళీ 9:30 లోపు మనల్ని కెంపగూడ బస్ స్టాప్లో వదిలేస్తారు. వీకెండ్ ఎలా ట్రిప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, అలాగే 1 డే ట్రిప్ వెళ్ళి వచ్చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. బస్ వాళ్ళైతే మనకి ఇంకా టెంపుల్ని బట్టి మనకి టైమింగ్ ఇస్తారనమాట. చిన్న టెంపుల్ అయితే 10 to 15 మినిట్స్ అలా ఇస్తారు. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉందంటే 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ అలా ఇస్తారు. మనకి సరిపోతుంది ఆ టైం అనేది. మనం మన సొంత వెహికల్స్లో వెళ్ళి ఇవన్నీ చుట్టేసుకొని 1 డేలో రావాలి అంటే కొంచెం కష్టమే. కానీ ఇవైతే మనం టైం ప్రకారం ఉంటుంది కదా, అన్నీ చుట్టేసుకొని రావచ్చు. బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే. తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ చుట్టేసుకొని రావచ్చు ఇదైతే. ఇంకా మనకి మధ్యలో లంచ్కి ఆపుతాడు, అలాగే ఈవినింగ్ స్నాక్స్కి, అలాగే టీ తాగే వాళ్ళు టీకి కూడా ఆపుతాడనమాట. మీరే చూడండి ఈ బసవన్న టెంపుల్ ఎంత పెద్దగా ఉందనేది. చాలా విశాలంగా ఉంది. ఇంకా బయట కూడా ఫ్రంట్లో పార్క్, ఎంట్రన్స్లో ఇంకా సహాలయాలు ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ తర్వాత విశ్వేశ్వరయ్య మ్యూజియం, రంగనాథ స్వామి టెంపుల్, ఫైనల్గా ఇషా ఫౌండేషన్కి తీసుకెళ్తారు. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకే వీడియోలో ఎంత లెంత్ అయిపోతుంది కదా. మీరు కూడా ఈ విశాలమైన టెంపుల్ని చూసి తరించండి. అలాగే ఆ బసవన్న ఆశీస్సులు ఈ వీడియో చూసి అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. వన్ డే ట్రిప్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.